నగరంలో మున్సిపల్ జనరల్ ఫండ్ తరఫు నుండి డివిజన్ నంబర్ 7 స్థానిక కార్పొరేటర్ చుక్కమధు ఆధ్వర్యంలో మరియు 17వ డివిజన్ అక్కడ కూడా భూమి పూజ చేయడం జరిగింది. అక్కడ స్థానిక కార్పొరేటర్ మాయావర్ సవితా రాజు మరియు మాయావర్ సాయిరామ్ మరియు 3వ పని భూమి పూజ 30వ డివిజన్ స్థానిక కార్పొరేటర్ సుధీర్ స్వామి ఆధ్వర్యంలో ఇక్కడ భూమి పూజ చేయడము. 7-17లో రోడ్డు పనులు డ్రైనేజ్, ఇక్కడ 35వ డివిజన్లో డ్రైనేజ్ పనులతో పాటు కొద్దిగా ప్యాచ్ వర్క్లు చేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో నగర మేయరు శ్రీమతి నీతు కిరణ్ గారు పాల్గొనడం, దాంతోపాటు డివిజన్లోని పెద్ద మనుషులు సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలుపుతూ ఈ 10 లక్షల జనరల్ ఫండ్ తోటి ఈ పనులు ప్రారంభించడం జరిగింది. త్వరలోనే 14th ఫైనాన్స్ నుండి కూడా ఇంకో 10 లక్షల రూపాయలు ప్రతి డివిజన్కు శాంక్షన్ చేయడం జరిగింది. అది టెండరింగ్ కూడా చేయడం జరిగింది. దాంతోపాటు జనవరిలో జరిగే కౌన్సిల్ సమావేశంలో కూడా ఇంకా ఇంకొక 10 లక్షలు, కనీసం 10-15 లక్షల రూపాయలు అక్కడ ప్రతి డివిజన్కి శాంక్షన్ చేయవలసిందిగా అక్కడ కౌన్సిల్లో మేము చర్చిస్తాం. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నిరంతరము ప్రభుత్వంతో కానీ మన ఇన్ఛార్జ్ మినిస్టర్ జూపల్లి గారితో కానీ సీఎం రేవంత్ రెడ్డి గారికి నేను కంటిన్యూగా టచ్లో ఉంటూ లెటర్లు ఇవ్వడం జరిగింది. నిజామాబాద్ నగరంలో ముఖ్యంగా రోడ్లు డ్రైనేజ్ల పరిస్థితి, ముఖ్యంగా 7 నుంచి ఒక 10 డివిజన్లలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రోడ్లు, డ్రైనేజీ, స్టాంప్ వాటరు, బ్యూటిఫికేషన్ గురించి మొన్న నేను సీఎం గారికి లెటర్ ఇవ్వడం కూడా జరిగింది. తప్పకుండా సీఎం గారు మంచి రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది. రాబోయే రోజులలో ఈరోజు చేసిన భూమి పూజ ప్రారంభము, రాబోయే రోజులలో ఖచ్చితంగా నిరంతర ప్రక్రియ రోడ్లో డ్రైనేజ్ కానీ ఇతర నిజామాబాద్ నగరంలో బ్యూటిఫికేషన్ ఇతర పనులు కంటిన్యూగా జరుగుతాయని తెలియజేస్తూ ఉన్నాం. మరి ఒకసారి ఈరోజు 3 డివిజన్ల కార్పొరేటర్లకు మరియు స్థానిక సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ భారత్ మాతకి జై. మా నిజామాబాద్ అభివృద్ధిలో భాగంగా ఏవైతే 10 లక్షల వర్కులు స్టార్ట్ అయ్యాయో ఇప్పుడు పూర్తిగా చివరి స్థాయికి వచ్చేసాయి. ప్రతి నెలలో ప్రతి 15 రోజులకు మేము అంతా కూడా నేను గౌరవ ఎమ్మెల్యే గారు కలిసి ఇనాగ్రేషన్స్ చేస్తూనే ఉన్నాము. అయితే ఇప్పటికీ దాదాపు ఒక 50 డివిజన్లు కూడా పూర్తి కావస్తూ ఉన్నాయి. చాలా పనులు కూడా అయిపోయాయి. ఈరోజు కూడా అందులో భాగంగా 3 డివిజన్లు, 7వ డివిజన్, 17వ డివిజన్, 35వ డివిజన్ ఆయా స్థానిక కార్పొరేటర్ల ఆధ్వర్యంలో గౌరవ ఎమ్మెల్యే గారు, ధన్పాల్ సూర్యనారాయణ గారు, అలాగే నేను కలిసి అక్కడ స్థానిక కార్పొరేటర్లతో రోడ్లు మరియు డ్రైనేజ్లు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఏవైతే జనరల్ ఫండ్ నుంచి 10 లక్షలు ఇచ్చారో అవి దాదాపుగా పూర్తి కావస్తూ ఉన్నాయి. మరొక ఏవైతే 10 లక్షలు ఇచ్చామో కార్పొరేటర్స్కి అవి కూడా అతి త్వరలోనే మరి ఇలాగే ఇనాగ్రేషన్స్ చేసుకోవడం మొదలవుతుంది. అవే కాకుండా ఇంకా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు కార్పొరేటర్స్, ఎందుకంటే ఇంకా కొన్ని పనులు మిగులుతూ ఉన్నాయి కాబట్టి తప్పకుండా అవి కూడా ఇచ్చే దిశగా నేను, కమిషనర్ గారు, మొత్తం అంతా ఎమ్మెల్యే గారు అందరం కూడా కలిసి చర్చిస్తూ ఉన్నాము. వీలైతే అవి కూడా ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాము. కానీ ఇప్పుడు ఏవైతే ఈ 10 లక్షలు పనులు పూర్తవుతా ఉన్నాయో చాలా ఆనందంగా ఉంది. అలాగే మళ్ళీ వచ్చే ఇంకో 10 లక్షలతో కూడా కొన్ని పనులు అవుతాయి కాబట్టి మరి ఇవే కాకుండా ఇవన్నీ కూడా మేమంతా జనరల్ ఫండ్ నుంచే చేస్తూ ఉన్నాము. మరి నేను స్టేట్ గవర్నమెంట్కి అలాగే సెంట్రల్ గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇంతవరకు కూడా మున్సిపాలిటీలకు నయా పైసా కూడా ఇంతవరకు సెంట్రల్ స్టేట్ నుంచి రాలేదు. చాలా బకాయిలు ఉన్నాయి. ఇప్పటికైనా కూడా డబ్బులు మాకు అవి తిరిగి ఇస్తే తప్పకుండా ఇంకా అభివృద్ధి చేసే దిశగా మేము అడుగులు వేస్తాం. కాబట్టి అది ఆలోచించి త్వరగా మాకు ఇస్తే, ఎందుకంటే పీరియడ్ పూర్తిగా అవస్థ ఉంది కాబట్టి మరి ఆ డబ్బులతో ఇంకా ఎక్కువ పనులు చేసుకునే అవకాశం ఉంటుందని ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తాను. జై తెలంగాణ.